ఇల్లందు పట్టణానికి చెందిన మద్యం వ్యాపారి కొండపల్లి గణేష్ ఇటీవల 33 కోట్లకు ఐపీ పెట్టాడు. ఐపీ పెట్టిన అనంతరం మద్యం దుకాణం తన నుంచి వేరే వాళ్ళకి ఇచ్చారని ఆరోపిస్తూ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గారి మీద బెదిరింపులకు పాల్పడుతున్నాడు. సోమిరెడ్డి గారు ఈ బెదిరింపులకు సంబంధించి కానపురం హవేలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిందనే తెలుసుకుందాం. కొండపల్లి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. గణేష్ ఏం చేశాడనేది సోమిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సోమిరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఫిర్యాదు చేశారు? నేను ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్గా గత జూన్ 25వ తారీఖు ఇక్కడ విధుల్లో నేను జాయిన్ అయ్యాను. నా పనులు నేను చేసుకుంటున్నాను. ఈ నెల ఆగస్టు 8వ తారీఖు అర్ధరాత్రి నాకు నా వాట్సాప్కి అఫీషియల్ వాట్సాప్కి మెసేజ్లు రావడం జరిగింది. నేను తెల్లవారి మార్నింగ్ ఆ మెసేజ్ చూస్తే దాంట్లో నేను అవినీతి చేస్తున్నానని, అతనికి సంబంధించిన 4 దుకాణాలని లోకల్ ఎమ్మెల్యే అనుచరుడు చిట్టిబాబుకి నేను పోలీస్ ఇన్స్పెక్టర్ కలిసి ఇప్పించామని చెప్పేసి అభియోగం మోపుతూ రాయటం జరిగింది. ఇది ఎందుకంటే నిరాధారమైంది. నేను జాయిన్ అయింది జూన్ 25, ఆయనకు వైన్ షాప్ వచ్చింది డిసెంబర్లో. ఆ వ్యవహారాలను జరిగింది కూడా దాదాపు 3-4 నెలల క్రితం జరిగినవి. నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ పర్సన్ నేను కనీసం ఫోన్లో కానీ లేదా ప్రత్యక్షంగా కానీ వచ్చిన కాంచి కూడా కాంటాక్ట్ కాలేదు. అదేవిధంగా ఇంకొక అలిగేషన్ ఏంటంటే ప్రతి మద్యం దుకాణంలో 25 రూపాయలకి ఎక్కువ అమ్ముతున్నారని, దాంట్లో నేను ఏదో తీసుకుంటున్నాను అని చెప్పేసి కూడా అభియోగం మోపాడు. ఇది నిరాధారం. ఇంకోటి ఏంటంటే వ్యవస్థలో కింద నుంచి పైదాకా ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకుని రెడీగా ఉంటే వచ్చిన కానించి కూడా దాదాపు 1000 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎంఆర్పీ అందించడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. కింది స్థాయిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, టాస్క్ ఫోర్సు, అదే స్టేట్ టాస్క్ ఫోర్సు, ఎన్ఫోర్స్మెంట్, ఇవన్నీ విభాగాలు పనిచేస్తుంటాయి. ఇక్కడ ఎవరు ఏ ఒక్క వ్యక్తిత్వం మీద కూడా నడవదు డిపార్ట్మెంట్. కాబట్టి ఇది శుద్ధ అబద్ధాలను అన్నింటినీ కూడా ప్రచారం చేయటము, ఆ తర్వాత 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు ఇలా ప్రతిరోజు అర్ధరాత్రి ఇలాంటి మెసేజ్లు పెట్టడం, పై అధికారులు పెట్టినాయి మళ్ళీ నాకు పెట్టేసి నీ మీద చర్య తీసుకుంటారు అని సంగతి చూస్తా. నేను ఈ విధంగా చాలా రకాల బెదిరింపులు అనేవి అందులో పంపించడం జరిగింది. దీన్ని నేను పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాను. అదే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి కూడా చెప్పి వారి యొక్క సూచన మేరకు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా 4 దుకాణాల్లో ఎవరు రన్ చేస్తున్నారు ఇప్పుడు? యాక్చువల్గా అతని దుకాణం ఇప్పుడు ఏదైతే ఒక దుకాణం అతని పేరు మీద ఉందో ఆ దుకాణానికి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే అతను ఈ రోజు వరకు కూడా అతని పేరు మీద ఉన్న దుకాణం ఏమైనా మారలేదు. అతని బ్యాంక్ ట్రాన్సాక్షన్ నుంచి డబ్బులు జరుగుతున్నాయి, అతనికి ఓటీపీలు వస్తున్నాయి. ఇంకా ఇందులో ఆయనకు నిజంగా నాకు ఇష్టం లేదు, లేదా నాది వేరే వాళ్ళు లాక్కుంటే ఆయన బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు, లేదా అప్లికేషన్ నాకు కంప్లైంట్ ఇవ్వచ్చు, మాకు లేదు స్టాక్ ఇవ్వద్దని చెప్పేసి అప్లికేషన్ ఇవ్వచ్చు. ఇదేమి లేకుండా తన వాళ్ళతో నడిపించుకుంటూ ఇలా చేయడం కరెక్ట్ కాదు. పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు ఇచ్చారు కదా, పోలీసులు ఏం చెప్పారు? అది ఖచ్చితంగా దాన్ని లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు ఫైల్ చేస్తాను. ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు ఫైల్ చేసి అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నట్టుగా సోమిరెడ్డి గారు చెప్తున్నారు. కొండపల్లి గణేష్ అనే వ్యక్తి మయోం భుజాలో సైతం 51 లక్షలకు లడ్డూ పాడి 2 సార్లు లడ్డు వేలం పాడి ఫేమస్ అయ్యాడు. అటువంటి కొండపల్లి గణేష్ ఇటీవలి కాలంలో 33 కోట్లకు ఐపీ పెట్టాడు. సోమిరెడ్డి గారిని బెదిరిస్తున్న కారణంగా ఇటు కేసు ఫైల్ చేశామని, కేసును తీసుకున్న పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, ఆర్టీవీ ఖమ్మం నుండి.